ఫోన్ చేయలేదు. అత్తయ్య గారు, బిందు, అందరు రండి, కూర్చోండి. రా బిందు. చాలు చాలు. ఇంతకే చాలంటారేంటండి? మీరెంత తింటారో నాకు తెలీదా? కొంప తీసి అక్కడికి పెట్టు, కొంచెం పెట్టు. మీరా ఎంత తింటానా? ఇది అయిపోయాక ఆఖరిన పెరుగన్నం కూడా తింటారు. ఏంటి ఇది అయిపోయాక మళ్ళీ పెరుగన్నం కూడానా? ముందు ఇది తినేయండి, తిన్నాక మీకు అప్పుడు తెలుస్తుంది. అదేంటండి అంత నెమ్మదిగా తింటున్నారు? మీరు అలా తినరే? మీరు చెప్పినట్టు ఆకలి లేదనిపిస్తుంది. అంటే మీరు ఆ ఇంటికి చాలు, ఇప్పుడు తింటాను చూడు. చాలా అలాగే తినండి. లేనిపోయిన అనుమానాలన్నీ పెట్టి నన్ను ఏడిపించకండి. ఇది మరీ బాగుంది మీరా. నువ్వు అనుమానించి నన్ను నడిపించకండి అంటావేంటి? ఇలా అయితే ఎలా మీరా నీతో? అదేంటి నా కోసం వెయిట్ చేయకుండానే మీరంతా భోజనం చేసేస్తున్నారా? ఒరేయ్, నువ్వు ఇందు ఇంటికెళ్ళి అంతా సెట్ చేసి వస్తున్నావని మీ నాన్న చెప్పారా? అక్కడే భోజనం చేసి వస్తావని అనుకున్నాను రా. అమ్మా, నేనక్కడికి చుట్టరికానికి వెళ్ళలేదమ్మా. కట్నం ఇవ్వలేదని వాళ్ళ అత్తయ్య మావయ్య ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే ఆ గొడవ సెటిల్ చేసుకుని రావడానికి వెళ్ళాను. వాళ్ళు ఇప్పుడు ఇందుని వారం రోజులు ఉంచుకోవడమే ఎక్కువ. నాకు భోజనం కూడా పెడతారా? వారం రోజులేంట్రా? వారం రోజుల్లో అపూర్వ అత్తయ్యతో కట్నం ఇప్పిస్తానని మాటిచ్చేసి వచ్చాను నాన్న.